హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో వరంగల్ హైవే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారిపోయింది. రీసెంట్గా వరంగల్లో ప్రధాని మోదీ గారు సుమారు 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కనెక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీస్ ఒకే చోట ఉండడంతో ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ ఫ్యూచర్లో రాకెట్లా దూసుకుపోవడం మాత్రం గ్యారంటీ. వరంగల్ హైవే ఫేసింగ్ మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం లగ్జరీ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేసేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంది జీఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి ఇటీవల కాలంలో భక్తుల తాకిడి బాగా పెరిగింది. వీరి అవసరాలకు తగ్గట్టు వీకెండ్ హోమ్స్ తరహాలో రిసార్ట్ లైఫ్ స్టైల్ ని పరిచయం చేసేలా హాస్పిటాలిటీని అందిస్తున్నారు జీఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. హలో సార్. హాయ్ సార్, ఇప్పుడు మనం వరంగల్ దగ్గర చూసుకున్నా, లేకపోతే భువనగిరి దగ్గర చూసుకున్నా, లేకపోతే యాదాద్రి దగ్గర చూసుకున్నా, టెంపుల్ టూరిజం అనేది వన్ సచ్ థింగ్ దట్ ఈస్ గ్రోయింగ్ ఎవెన్చువల్లీ. ఒక 7 states నుంచి డిఫరెంట్ పీపుల్ వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు అక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర చూసుకుంటే అనేక ఫ్లైఓవర్ బ్రిడ్జెస్, ఐటీ కారిడార్స్, రైల్వేస్, రోడ్వేస్ అప్ టు వరంగల్ వరకు కాజీపేట రైల్వేని చాలా చక్కగా విస్తరించారు. టెక్స్టైల్ పార్క్ వచ్చింది, ఎయిమ్స్, హాస్పిటల్స్, యూనివర్సిటీ వచ్చింది. పుణ్యక్షేత్రానికి 7 states నుంచి వస్తున్నాయి. ఎంటైర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాయలసీమ, ఒడిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక పార్ట్ నుంచి భాగాలంతా మన తెలుగు వాళ్ళ ప్రాంతానికి వస్తున్నారు. టూరిజం డెవలప్మెంట్ గవర్నమెంట్ తప్పకుండా చేస్తూనే ఉంది. మా వంతు కృషిగా ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, రెసిడెన్షియల్ పర్పస్గా తయారు చేయడం కోసం మేము మా యాదాద్రి పరిసర ప్రాంతాల్లో 3 సెక్టార్ ఏరియాలు తీసుకున్నాం. వంగపల్లి టెంపుల్ దగ్గరలో, అలానే ఆలేరు క్లస్టర్, అలానే ఇంకోటి మోటకొండూరు సైడ్ అనమాట మా వెంచర్స్ ఉన్నా, మా ఇన్వెంటరీ ఉంది. అక్కడ స్మాల్ రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్న వెంచర్స్లోనే ఇక్కడ ఒక 100 కాటేజెస్ కట్టిపోతున్నాం. ఈ వచ్చిన వాళ్ళకి అతి తక్కువ నామినల్ ఫీజు తోటి మేము వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. 24 hours మేము స్టే ఇవ్వాలనుకుంటున్నాం. అక్కడ నుంచి టెంపుల్ కూడా దర్శనం ఫ్రీగా చేయించి మా రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చి అలా దర్శనం, సేఫ్టీ, సెక్యూరిటీ, హెల్త్, వెల్త్ విత్ హ్యాపీనెస్తో, ఎంటర్టైన్మెంట్తో సహా వాళ్ళని ఉంచేసి ఆ ప్రాంతంలో నెక్స్ట్ వాళ్ళ స్వగ్రామానికి ఇళ్ళే ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా మా నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది. దీంతోపాటు అక్కడ దాదాపు ఒక 14 lakhs to 25 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మీకు ఉప్పల్ దగ్గర నుంచి చూస్తే వరంగల్ వరకు ఇది రైల్వేస్, ఎయిర్వేస్, రోడ్వేస్, అలానే ఫిలిగ్రిమ్ హబ్స్, దీంతో పాటు ఎయిమ్స్ యూనివర్సిటీ, విద్యారంగాలదు, ఐటీ పార్క్ ద్వారా వీళ్ళందరికీ రెసిడెన్షియల్ అందరు సిటీ దగ్గరలో ఉండలేరు, దూర ప్రాంతాలకు వెళ్తారు. వాళ్ళకి రైల్వే ఎంఎంటీఎస్ అప్ టు ఆలేరు వరకు శాంక్షన్స్ అయిన వర్కులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మీకు ఆల్రెడీ సింగపూర్ టౌన్షిప్ వరకు, గట్కేశ్వర్ దాటినంత వరకు మన ఎంఎంటీఎస్ ట్రైన్స్, దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ అప్ టు యాదాద్రి వరకు కూడా ఈ రైల్వే కనెక్టివిటీ చేయడం కోసం గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా అది త్వరలో అది కూడా అవుతుంది. ఎయిర్పోర్ట్ అది దగ్గరలో ఉంది, దానికి కూడా మనకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఈ 202 kilometer ఏరియా అంతా కూడా కొన్ని ఐటీ పార్క్స్ ద్వారా, డాటా సెంటర్ ద్వారా, కొన్ని 220 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నారు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు, రెసిడెన్షియల్ డిమాండ్, కమర్షియల్ గ్రోత్ భారీగా అభివృద్ధి ఆ ప్రాంతంలో చేయబోతున్నాయి. ఈ రోజు పెట్టుబడి తక్కువ పెట్టుబడి, రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి మంచి రాబడిగా ఉంటుంది. ఇది మీరు వచ్చి చూడొచ్చు.